నమస్తే, నిహారికాస్ ఆన్లైన్ ఛానల్కి స్వాగతం అండి. అందరూ బాగున్నారా? ఈరోజు చాలా మంచి స్నాక్ తోటి పిల్లలకి అసలు భలే టేస్టీగా ఉన్నాయి. ఇవి మన ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. అసలు ఖర్చు ఏమి ఉండదు, ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. అదేంటంటే మనకి మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా, ఆ అన్నాన్ని వేస్ట్ చేయకుండా ఒక మిక్సీలో వేసి లేదా ఫ్రెష్గా వండుకున్నా సరే, లేకపోతే మిగిలిపోయిన అన్నమైనా సరే అలా నీట్గా మిక్సీలో వేసేసుకొని ఈ వంతున లూజుగా వేసుకొని చేసుకుంటే చాలా చాలా బాగున్నాయి. నేను టేస్ట్ చేశాను. మిగతా పిండితో చేసిన వాటికంటే కూడా ఇవి చాలా బాగున్నాయి. చాలా ఈజీగా కూడా ఉంది. ఇలా మొత్తం మిక్సీ వేసుకున్న తర్వాత జావగా కొద్దిగా నీళ్ళు మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి, కొంతమంది అయితే అలానే పెట్టుకుంటుంటారు, కానీ ఈ విధంగా చేస్తే ఇంకా టేస్ట్ వస్తాయి. కొద్దిగా నీళ్ళల్లో ఉప్పు, మామూలుగా మనం పిండి వడియాలకు పెట్టుకుంటుంటాం కదా, మళ్ళీ కొద్దిగా నీళ్లు పోసేసి అంటే గ్లాస్కి 2 గ్లాసులు అనుకోండి, జీలకర్ర, ఉప్పు, ఇంకా పచ్చిమిరపకాయలు, అల్లం పేస్ట్ వేసేసి అవి బాగా మరిగిన తర్వాత ఆ పిండిని కలుపుకుంటూ ఉండి, అంటే కొద్దిగా ఆల్రెడీ ఉడికిందే కాబట్టి ఎక్కువసేపు అక్కర్లా, ఇలా ఉడకబెట్టిన తర్వాత వడియాలు పెట్టుకోవడం. అసలు దీని ప్రత్యేకత ఏంటంటే ఎండక్కర్లా, ఎండ అనేది అవసరం లేదు దీనికి. ఫ్యాన్ గాలికైనా ఎండిపోతాయి అన్నమాట. అంత తేలికవి. అంటే ఏ కాలంలో అయినా కొంతమంది హడావుడి చేస్తుంటారు కదా, ఎండాకాలం వచ్చిందంటే వడియాలు పెట్టాలి అదే ఇదని. ఈ వడియాలకు అసలు సంవత్సరం అంతా పెట్టుకోవచ్చు, ఫ్యాన్ గాలికైనా పెట్టచ్చు అనమాట. అసలు రుచి కూడా వాటికంటే ఇవి చాలా బాగున్నాయి. లెఫ్ట్ ఓవర్ రైస్ వడియాలు చాలా బాగున్నాయి అన్నమాట. మీరు కలుపుతూ ఉండాలి. తెరిలిన తర్వాత అది ఉండలు కట్టకుండా కొద్దిసేపు కలుపుతూ కొద్ది చిక్కబడినాక కలుపుతూ ఉంటే సరిపోతుంది. పోసేటప్పుడు తెలుసు కదా, చాలామంది అందరికీ దాదాపు తెలుసు. ఈ ఉండలు కట్టకుండా కొద్దిగా కలుపుకుంటూ ఉంటే కొద్దిగా చల్లారిన తర్వాత మనం పెట్టుకోవచ్చు అన్నమాట. అయిపోయింది. ఎంతసేపు పట్టదు, 5 నిమిషాలే ఈ ఉడకటం కూడా. మరి కొద్దిగా లూజ్ అయిందనుకోండి, కొద్దిగా పిండి మామూలు ఇంట్లో బియ్యం పిండి ఏదైనా ఉంటే కలిపేసుకుంటే సరిపోతుంది. వాటర్ ఎక్కువైందనుకోండి. నేనైతే ఇలా పెట్టాను. అసలు ఎండ లేదు ఆ రోజు, ఎండ అనేది లేదు, ఊరికి బయట గాలి అనమాట. చల్లటి గాలే వస్తుంది. ఆ గాలికి సాయంత్రానికల్లా ఇలా అయిపోయింది. ఒక గాలే, మళ్ళీ 2 రోజులు కూడా కాదు, ఒక గాలికే ఇలా అయిపోయినాయి. ఇలా తీసుకొని అంటే పట్ట మీద జిడుక్కాయత మీద పెట్టడం కదా, ఆ పట్ట మీద పెట్టడానికి ఈజీగా వస్తాయి. చాలా పల్చగా, చూడ్డానికి కూడా చాలా అందంగా పల్చగా వచ్చినాయి. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి వేయించుకుంటే. అల్లము, పచ్చిమిర్చి టేస్ట్ బాగా వచ్చిందంటే మనకు మామూలు పిండి వడియాల్లో కంటే దీని వీటి ఫ్లేవర్ బాగా కనిపించింది. నేనైతే ఇప్పుడే మొట్టమొదటిసారి చేయడము. బాగుంటాయి అంటుంటే నిజంగానే చాలా చాలా బాగున్నాయి. పిండి వడియాలు కూడా ఇప్పుడు ఎండలు లేవు కదా పిండి వడియాలు పెట్టడానికి, ఈ విధంగా పెట్టుకోవచ్చు. సంవత్సరం అంతా పిల్లలకి మధ్యాహ్నం స్నాక్స్ లాగా కూడా ఉపయోగపడుతుంది. ఎంత బయట ప్యాకెట్లలో స్నాక్స్ ఇలానే కదా ఉంటాయి, ఇవే కదా అమ్ముతుంటారు ప్యాకెట్లో పిల్లలకి. అవి కొనకుండా చక్కగా ఇన్స్టెంట్గా ఇస్తే రోగాలు కూడా ఉండవు. చాలా చాలా టేస్టీగా అయితే ఉన్నాయి. ఇది అతిశయోక్తి కాదు, చాలా చాలా బాగున్నాయి. నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. అన్నం మిగులుతూనే ఉంటుంది కదా.